హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ మహిషా. వెల్కమ్ టు వైకే టీవీ. మరి మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా వైకే టీవీ అందిస్తున్న 12 అవర్స్ లైవ్ మ్యారథాన్ కార్యక్రమానికి స్వాగతం. మరి ఇదివరకు ఎవ్వరూ నిర్వహించని విధంగా బీసీ కులాల్లోని వివిధ ఉద్యోగ సంఘాలు, రాజకీయవేత్తలు, మహిళలు అందరితో కలిసి వైకే టీవీ భారీ ఎత్తున ఎక్స్క్లూజివ్ గా ఈ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తుంది. మరి ఈ రోజు ఆ మహనీయుడికి మరొకసారి నివాళులు అర్పిస్తూ ఆయన జయంతి సందర్భంగా మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి ఈ రోజు మనతో ఉన్నారు వి అనురాధ గారు, ఎలక్ట్రిసిటీ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, హనుమంతరావు పావులూరి గారు, జాయింట్ డైరెక్టర్ హార్టికల్చర్, ఏపీ బీసీ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ కన్వీనర్, నేషనల్ బీసీ ఎంప్లాయీస్, ఎంవివి ఎస్ఎన్ మూర్తి గారు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ స్టేట్ ప్రెసిడెంట్, అదేవిధంగా మనకి యేసుబాబు దూలిపాల గారు, రిటైర్డ్ తహసీల్దార్, స్టేట్ కన్వీనర్, మేధర సాధికార సమితి. ముందుగా అందరికీ కూడా ఈరోజు కార్యక్రమానికి మోస్ట్ వెల్కమ్ సార్. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ముందుగా లేడీస్ ఫస్ట్, మ్యామ్తో స్టార్ట్ చేద్దాము. మ్యామ్ చెప్పండి, మరి బీసీ ఉద్యోగుల్ని ప్రజెంట్ సిచ్యువేషన్లో అసలు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న ఇష్యూస్ ఏంటి, ఎలా ఉంది వాళ్ళ సిచ్యువేషన్? అంటే బీసీ ఉద్యోగుల్లో మెయిన్గా కనిపిస్తున్న ఇబ్బంది ఏంటంటే ఐక్యత లేకపోవటం. అంటే నేను గమనించిన విషయం ఏంటంటే ఎక్కువ మంది బీసీ ఉద్యోగులు ఏంటంటే మేము ఫలానా కులానికి చెందిన వాళ్ళం, మేము బీసీ వాళ్ళము అని చెప్పుకోవటానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఆ విధంగా ముందుకు రాకపోవటం వల్ల ఈ ఐక్యత అనేది లోపిస్తోంది. తర్వాత ఏంటంటే ఈ బీసీలో ఉన్న అనేక కులాల వల్ల, అంటే మీకు ఎస్సీ ఎస్టీలో కూడా చాలా కులాలు ఉంటారు, ఓసీలో కూడా చాలా కులాలు ఉంటారు, కానీ బీసీలోనే కనిపిస్తున్న ఇబ్బంది ఏంటంటే ఈ అనేక కులాల వల్ల కులాల వారీగా విడిపోతూ మేము బీసీలము అనే మాట మర్చిపోయి కేవలం కులాల వారీగా ఆలోచించటం వల్ల కొంత ఐక్యత లోపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఎన్నో విధాలుగా బీసీలని ఆదుకుంటున్నారు, పెద్దపీట వేస్తున్నారు, కానీ మనలో మనము అంతా వండి పెడతారు కానీ తెచ్చి నోటికైతే ఎవరు అందించరు. మన వాటా సాధించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. దానికోసం అవసరమైతే రిక్వెస్ట్ చేసుకోవాలి, కొట్లాడాలి, పోరాటం చేయాలి, ఏదైనా చెయ్యాలి. పెట్టేవాళ్ళు రెడీగా ఉన్నా తీసుకునేటప్పుడు మనకున్న అనైక్యత కారణంగా మనం కొంచెం వెనకబట్టడం కూడా జరుగుతూ ఉంది. ఆ విధంగా బీసీల్లో ఐక్యత రావటం కోసం బీసీ ఉద్యోగులు ఒకరికొకరు ఉన్నాము అనే సపోర్ట్ మేము ఇస్తూ మేము ముందుకి సాగుతున్నామండి. వీలైనంత వరకు ఐక్యత కోసం, యూనిటీ కోసం మేము ప్రయత్నిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాల వల్ల బీసీలు కూడా అందరూ ముందుకు వచ్చి అందరూ పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఐడెంటిటీని డిస్ప్లే చేసుకొని కావాల్సింది అదే, ఎస్ మా కులం నాకెక్కువ, నా కులం నాకెక్కువ. ముందు కులం కంటే కూడా మేమందరం బీసీలో, మేమందరం బాగుపడాల్సిన అవసరం ఉంది. ఆ బాగుపడాలి అంటే మనం ఒకరికొకరు సాయపడుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ విధమైన సమస్య వచ్చినా మరొకరు అండగా ఉంటారు అనే ఫీలింగ్ మన ఉద్యోగులు అందరిలోనూ కలిగించగలిగితే ఖచ్చితంగా ఉద్యోగులు ఈ రోజున ముందుకు వస్తారు. ఏదైనా పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు కానీ, ఏదైనా చిన్న తప్పుని దానికి ఇచ్చేసేటప్పుడు కానీ బీసీ ఉద్యోగులకి కొంచెం ఎక్కువగానే గురవుతూ ఉంటారు. ముఖ్యంగా కారణం యూనిటీ లేకపోవటం. ఎందుకంటే వీళ్ళని టార్గెట్ కావాలని చేయకపోయినా కూడా మిగతా వాళ్ళకి ఉన్న బలం వీళ్ళు చూపించకపోవటం వల్ల వీళ్ళు కొద్దిగా బలహీనతని ప్రదర్శించుకుంటున్నాం. మా బలహీనతని మేమే ప్రదర్శించుకుంటున్నాం ఒకరంగా చెప్పాలంటే. దానివల్ల ఎక్కువగా కూడా మేము కొద్దిగా అన్యాయానికి గురవుతూ ఉన్నాము. కాబట్టి మెయిన్గా ఏంటంటే మనం ఏంటి అనేది మనం చెప్పుకోవాల్సిన అవసరం ఈ రోజున ఉంది. అది దాచుకోవాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. అది మనం ఏంటో మనం చెప్పుకోవాలి, మన కోసం మనం పోరాడాలి, మన వాటా కోసం మనం పోరాడాల్సిన బాధ్యత మనకే ఉందని నా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ, వెల్ సెడ్ మ్యామ్. మరి హనుమంతరావు గారు, ఈ విషయంగా మీరేమంటారు? ఐక్యత, ల్యాక్ ఆఫ్ యూనిటీ అనేదే మెయిన్ ప్రాబ్లంగా చూడొచ్చా? ఇది ఒక్క ఇష్యూనేనమ్మా. నాకు తెలిసినంత వరకు ఐక్యత లేదు అనేటువంటిది సర్వసాధారణం అయిపోయింది. ముందు రాజకీయ నాయకుల దగ్గర నుంచి వచ్చేటువంటి మాటది, మీలో ఐక్యత లేదు, ఐక్యత లేదు, ఐక్యత లేదు. ఇప్పుడు మా ఎంప్లాయీస్ నాయకులు కూడా అదే మాట్లాడే పరిస్థితి ఏర్పడింది, ఐక్యత లేదు. ఇది కాదమ్మా. ఎందుకంటే ఒకటి చెప్పుకోవాలంటే మనము ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇప్పుడు దాకా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈరోజు వరకు కూడా నాకు తెలిసినంత వరకు ఏ ప్రభుత్వం కూడా 100% బీసీలకు న్యాయము చేశారు అని చెప్పటానికి లేదనే నేను చెప్పడానికి అవకాశం ఉందనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో
స్వయాన ప్రధానమంత్రి గారు కూడా బీసీ అయినప్పటికి కూడా బీసీలకి న్యాయం జరగటం లేదు, బీసీ ఉద్యోగస్తులకైతే అసలు న్యాయం జరగట్లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను దీనికి. మన ఆంధ్ర రాష్ట్రంలోనే లత గారు అనేటువంటి ఒక జాయింట్ డైరెక్టర్కి రీసెంట్గా ప్రమోషన్ ఇచ్చారు ఆడిట్ డిపార్ట్మెంట్లో అడిషనల్ డైరెక్టర్గా. ఆ సీనియారిటీ లిస్ట్లో ఎవరైనా కానీ ఎవరైతే సీనియర్గా ఉంటారో ఆ డిపార్ట్మెంట్కి అత్యున్నత పదవి అవలంబించేటువంటి అవకాశం ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఐ థింక్ ప్యానలిస్ట్ అందరూ కూడా ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. మేడం అయితే ఇంకా నేను లతా గారిని అడిషనల్ డైరెక్టర్ లేడీ గారిని చెప్తున్నాను, లేడీ గురించి చెప్తున్నాను. కాబట్టి ఇంతకుముందు గవర్నమెంట్లో 5 సంవత్సరాలు ఆయన తీసుకెళ్ళి దూరంగా ఏడవబడేశారు. జాయింట్ డైరెక్టర్ ఉన్నటువంటి వాళ్ళని ఆ హైయెస్ట్ పోస్ట్లో కూర్చోబెట్టారు, ఇవ్వలేదు. ఈరోజు ఈవిడికి ప్రమోషన్ ఇచ్చినా కూడా ఏ పోస్ట్ లేనటువంటి దాంట్లో వేసేసి జీతం ఇస్తున్నారు, కానీ ఆమెకి ఆ పోస్ట్ ఇవ్వట్లేదు. ఇంతకుముందు ఎవరైతే ఒక అగ్రకులంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణికి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఈ ప్రభుత్వానికి మేము చెప్పాము ఇంతకుముందు అయ్యా అన్నా కానీ చేస్తామని ఇంతవరకు చేయలేదు. ఇది పరిస్థితి. మరి న్యాయం ఎక్కడ ఉందని చెప్పుకోవాలి. సో దిస్ ఈస్ వన్. ఖచ్చితంగా అన్యాయాలు అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయనే దాంట్లో సందేహం లేదు. రైట్. ఒకసారి మరి మూర్తి గారు ఏమంటారు సార్? పదోన్నతులు దక్కాల్సిన పదోన్నతులు పద్ధతి ప్రకారం దక్కుతున్నాయా? హనుమంతరావు గారి మాటలతో మీరు ఏ విధంగా ఏకీభవిస్తున్నారు? ఎవరితో ఒక వాటర్తో చెప్తున్నారు. అసలు రాజ్యాంగం ఏం చెప్తుంది? అసలు మాలో ఐక్యత లేకపోవడానికి కారణం ఏంటి? రాజ్యాంగం సమానమైనటువంటి హక్కు కల్పించాలని చెప్తున్నప్పుడు మరి వాస్తవంగా బీసీలకి ఎంబీసీలకి సమానమైన హక్కులు ఉన్నాయా? అసలు ఎంబీసీ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? దీన్ని తీసుకొచ్చింది ఎవరు? ప్రభుత్వమే తీసుకొచ్చింది. ఎప్పుడు 1900 గత ప్రభుత్వంలో 2014 2019లో ఉన్నప్పుడు ఎంబీసీ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చింది ఆ ప్రభుత్వం. అప్పుడు ఏం చేశారు? ఎంబీసీ కులాలందరినీ కూడా ఒక సంచార జాతులను మాత్రమే ఎంబీసీలని కేటగిరీ చేసి అక్కడ ఒక విభజన తీసుకొచ్చారు. తర్వాత ప్రభుత్వానికి మేము వెళ్ళి రిప్రజెంట్ చేసాం, మాకు సంచార జాతులు కాదు, ఇంకా వృత్తి కులాలు కూడా ఉన్నాయి, ట్రెడిషనల్ కులాలు ఉన్నాయి, దాని సెమీ నొడామిక్ అవి. కాబట్టి ఈ సెమీ నొడామిక్ అంటే సంచార జాతులు, ఈ రెండు కలిపి మీరు ఒక కేటగిరీ కింద చేసి మమ్మల్ని ఎంబీసీల కింద చేయని చెప్పేసి మేము అప్పుడున్నటువంటి నెక్స్ట్ ప్రభుత్వాన్ని కూడా చేసాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసాం. ఆయన కూడా ముందుకు వచ్చాడు. కానీ ఎవరు చెడగొట్టేశారు. కానీ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఏ కులాలను అయితే ఎంబీసీలు అన్నారో ఆ కులానికి మాత్రమే ఒక కార్పొరేషన్ పెట్టి ఒక చైర్మన్ పెట్టేశారు. అక్కడ ఆ విధంగా ప్రభుత్వాలే సమానత్వం లేదని చెప్పినప్పుడు మాలో ఐక్యత ఎట్లా వస్తుంది చెప్పండి? ఐక్యత కావాలంటే మనకు కావాలి. ఇప్పుడు ఐక్యత ఉన్నప్పుడు మీరు మన అనురాధ గారు చెప్పినట్టు, అట్లాగే మిత్రుడు హనుమంతరావు గారు చెప్పినట్లు డెఫినెట్గా సమానంగా ఉండాలంటే ఉద్యోగాలు తీసుకోండి. ఉద్యోగాలు తీసుకున్నప్పుడు మనకు ఉద్యోగంలో ఎస్సీలకి ఏముంది? ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉంది. మరి మా బీసీలో ఎందుకు లేదు? ఎస్సీలో ఉన్నప్పుడు మా బీసీలో ఉద్యోగంలో రిజర్వేషన్ ఉన్నప్పుడు ఒక ఎంబీసీ కులం అనేటువంటి ఒక కుమ్మర కులస్తులైనటువంటి మేము ఏదో విధంగా అక్కడ అలాగే చిన్న కులాలు వృత్తి కులాలు కూడా మేమేమంటామంటే సెమీ నొడామిక్. ఇప్పుడు మత్స్యకారులు ఉన్నారండి, మత్స్యకారులు ఏం చేస్తున్నారు? వేటకి వెళ్తున్నారు. వాళ్ళకి ఒక స్థిర నివాసం ఎక్కడో ఉంటుంది, కానీ సంచార జాతులకు మాత్రం స్థిర నివాసం లేదు. కానీ వృత్తి కులాలకి ఒక నివాసం ఉంటుంది, కానీ వాళ్ళు వేటకెళ్ళి 3-4 సంవత్సరాలు సముద్రంలో వేటకెళ్ళి అక్కడ నానా బాధపడతారు. దే ఆర్ సెమీ నొడామిక్ వాళ్ళు. నేనేమంటానంటే సెమీ నొడామిక్, మమ్మల్ని సెమీ నొడామిక్ వృత్తి కులాలన్నీ కూడా మేదర, విషబ్రాహ్మణ, తర్వాత కుమ్మరి, రజక, నాయి బ్రాహ్మణ ఇలాంటి వృత్తి కులాలందరినీ కూడా సెమీ నొడామిక్గా క్రియేట్ చేయండి. అట్లాగే వృత్తి కులాలు కాకుండా మన సంచార జాతులు అంటే పాపం భట్రాజులు, గంగిరెడ్డి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న కులాలు వాళ్ళు ఆల్రెడీ సంచార జాతులు ఉన్నారు, వాళ్ళు నొడామిక్ అనండి. సెమీ నొడామిక్ కూడా ఒక కేటగిరీకి పెట్టి మాకు ఒక ఎఫ్ కేటగిరీ ఇవ్వండి. ఏబిసిడి వర్గీకరణ చేయండి, ఏబిసిడి ఎఫ్ వర్గీకరణ చేయండి. అప్పుడు ఏలో ఉన్న కొన్ని కులాలు తీసుకొచ్చారు, డిలో కొన్ని కులాలు తీసుకొచ్చారు, బిలో కొన్ని కులాలు తీసుకొచ్చారు. ఈ విధంగా తీసుకొచ్చి మాలో ఐక్యత లేకుండా చేసినటువంటిది ప్రభుత్వమే. 2014-19లో చంద్రబాబు నాయుడు గారు చక్కగా చేద్దాం అనేటువంటిప్పుడు మాకు అప్పుడు బీసీ మంత్రిగా ఉన్నటువంటి కొల్లి రవీంద్ర గారు, నేను అప్పుడు బీసీ సమైక్య సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. మా ప్రెసిడెంట్ అప్పుడు దువ్వారపు రామారావు గారు వెంటనే ఒక అర్ధరాత్రి పూట పిలిచారు, మూర్తి
ఈ విధంగా మీరు లిస్ట్ ఇవ్వండి, మిమ్మల్ని ఎంపీసీ కింద ట్రీట్ చేస్తాము, చిన్న చిన్న కులాలన్నీ కూడా వృత్తి కులాలు కూడా ఆ రోజు చెప్పినప్పుడు మేమంతా సంతోషించాం, ఇచ్చిన తర్వాత ఏమైంది, మరి కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే సార్ వీళ్ళని విడగొట్టినట్లయితే మీరు డెఫినెట్గా ఇబ్బంది వచ్చేస్తుంది కాబట్టి దీన్ని ఇట్లా చేయకూడదు, సంచార జాతులను ఒక్కటినే మీరు ఎంపీసీగా పెట్టమని ఆ రోజు సంచార జాతులు ఎంపీసీ కార్పొరేషన్ చేశారు. నెక్స్ట్ ఏం చేసి నెక్స్ట్ ప్రభుత్వాన్ని మేము ఆదన్నప్పుడు ఆయన కూడా రియాక్ట్ అయ్యాడు. కానీ కొంతమంది చెప్పిన దాన్ని బయట చేసుకుని అప్పుడు సంచార జాతులు కార్పొరేషన్ పెట్టి ఆ పెండ్ర వేరే ఆయన పెట్టేస్తే ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయన దాని గురించి మాట్లాడుతున్నారు. ఒకరి గురించి విమర్శించడం కాదు, కానీ ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఉద్యోగాలలో ఎలా అయితే ఎస్సీలకి ఏబిసిడి వర్గీకరణ ఉందో అట్లాగే ఒక కేటగిరీ ఉందో మాకు కూడా ఇవ్వండి. ఇస్తే మేము మాకు ఐక్యత విపరీతంగా పెరిగిపోతున్నాం. మాకు ఐక్యత ఉంది, లేకపోవడం లేదు, ఐక్యత ఉంది. ఆ విధంగా ముందుకెళ్తాం. రెండోది ఏంటంటే రాజకీయాల్లో కూడా మనం కంటిన్యూ చేద్దాం సార్. ఒకసారి ఎస్ బాబు గారు మాట్లాడతారు. సార్ మీరు చెప్పండి, అసలు ప్రమోషన్స్ విషయంలో బీసీలకు ఏది ప్రతిబంధకంగా భావిస్తున్నారు? ఈ రోజున మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని వైకే టీవీ వారు మన బీసీ గళం పేరట నిర్వహిస్తున్నటువంటి మారదాన్ కార్యక్రమానికి మరి ఇంత పెద్ద ఎత్తున బీసీలను పిలిచి వారి యొక్క అభిప్రాయాలు తీసుకున్నటువంటి వైకే టీవీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, అలానే ఈ రోజున ఈ కార్యక్రమంలో మరి బీసీ మిత్రులు హనుమంతరావు గారు, తర్వాత మూర్తి గారు, మేడం అనురాధ మేడం గారు పార్టిసిపేషన్ చేయటం, మరి వారి యొక్క చక్కని అభిప్రాయాలు చెప్తున్నారు. అలానే మరి నా వైపు నుంచి నేను చెప్తుంది ఏంటంటే, బేసికల్గా బీసీలైన వాళ్ళు కొంచెం ఆత్మాభిమానం ఎక్కువ కలిగి ఉంటారు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే మిగతా వాళ్ళకి లేరనేది నేను కాదన్ను, కానీ బడుగు బలహీన వర్గాల నుంచి మరి ఈ బీసీలు కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు కష్టం చేసి వాళ్ళని చదివించి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశంతో చక్కని చదువులు వాళ్ళకి చదువుకున్న తర్వాత ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఈ బీసీలకు ఎక్కువగా ఆత్మాభిమానంతో మనం సమస్యల పట్ల పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళటం మరి అది బాగోదేమో అనేటటువంటి చిన్న అభిప్రాయం అనేది ప్రతి బీసీ ఉద్యోగుడికి కూడా ఉంటుంది. నేను కూడా ఒక బీసీగా చిన్న ఉద్యోగంలో చేరి తహసీల్దార్గా రిటైర్ అయ్యాను కాబట్టి నాకు కొంత ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. అయినా మరి ఈ రోజున బీసీల్లో కూడా ఒక యూనిటీగా అసోసియేషన్స్ ఫామ్ అవుతున్నాయి. మరి సుమారు మన రాష్ట్రంలో దగ్గర 15 లక్షల పైన ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. సుమారు అందుట్లో 50% అబవ్ అంటే నియర్లీ ఒక 8 lakhs దాకా బీసీ ఉద్యోగులు ఉన్నారు. ఈ బీసీ ఉద్యోగుల్లో కూడా మరి ప్రమోషన్ల విషయంలో మాకు రాజ్యాంగపరంగా చట్టబద్ధంగా మాకు రాలేదు. కానీ అయినా సరే 2000 సంవత్సరం నుంచి బీసీలకు కూడా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా రిజర్వేషన్స్ కల్పించాలని అనేక పోరాటాలు చేస్తున్నారు. మరి అనేక రిప్రజెంటేషన్స్ లోక్సభలో ఇచ్చారు, పెద్ద వాళ్ళు కూడా ఇచ్చారు. కానీ ఈ రోజు కూడా ఫలితం అనేది జరగలేదు. అంటే మేము రిజర్వేషన్ తీసుకునే వాళ్ళకి వ్యతిరేకం మాత్రం కాదు. ఇప్పుడు ఎవరైతే రిజర్వేషన్స్ ప్రమోషన్స్ పొందుతున్నారో వారికి వ్యతిరేకం కాదు, కానీ బీసీలకు ఆ రకమైనటువంటి అన్యాయం మాకు జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మరి ఈ యొక్క లైవ్ డిబేట్ ద్వారా నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్నటువంటి సమస్యలు మన అసోసియేషన్ ద్వారా పెద్దవాళ్ళకి అధికారులకి ప్రజెంట్ చేయాలి. ఆ దిశగా గత ప్రభుత్వం ఎవరైతే మరి గళమిప్పారో ఆ గళాన్ని నొక్కేసింది, ఎన్నో ఇబ్బందులు పెట్టింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం బీసీల ప్రభుత్వం, నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ లాస్ట్ జనవరిలో బీసీల అసోసియేషన్ నాయకులను పిలిచి మీకున్నటువంటి సమస్యలు ఏంటి చెప్పండి అని వారి దగ్గర రిప్రజెంటేషన్ తీసుకొని దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. అలానే మనం చాలా గొప్పగా ప్రశంసించాల్సినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఒక అంశం ఉంది. చంద్రబాబు గారు మీరు గమనించండి, ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు బీసీ కాదు, ఓసీ కాదు, ఇంకెవరైనా కాదు, ఆయనకి ప్రతిభ కలిగినటువంటి ఏ వ్యక్తినైనా సరే మంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ పోస్టులో ఉంచేటటువంటి తత్వం మన చంద్రబాబు గారిది మీరు చూశారు. మరి ఆయన బీసీ కాన్సెప్ట్ పట్ల మరి మనకి చాలా రకాలుగా ఇవాళ అసెంబ్లీలో కూడా స్పీకర్ని ఒక బీసీ నాయకుడిని పెట్టారు. అలానే రాష్ట్రం యొక్క మరి ఆ పార్టీ అధినేత కూడా ఒక బీసీ నాయకుడిని పెట్టారు. తర్వాత పెద్ద పోస్టులో అంటే ఐపీఎస్ ఐఏఎస్ పోస్టులో కూడా మనకి బీసీ ప్రతిభ కలిగినటువంటి నాయకుల్ని మరి ఈ ప్రభుత్వం ఇస్తుంది. అలానే బీసీ ఎంప్లాయీస్ పట్ల కూడా ప్రభుత్వం సానుకూలంగా మరి
స్పందించాలని, సమస్యలు పరిష్కరించాలని ఈ డిబేట్ ద్వారా విన్నవించుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ. ఒకసారి మరి అనురాధ గారు, మరి ఆల్రెడీ మనం చూస్తున్నాము సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్లో 27% వరకు రిజర్వేషన్ ఉన్నా కానీ 17 to 18 దగ్గరే స్ట్రక్ అయి ఉన్నారు బీసీ ఉద్యోగులు అనేది ఉంది. దీన్ని ఎలాగ అధిగమించాలి అనుకుంటున్నారు? అంటే కొన్ని సంవత్సరాల క్రితం వరకు మనకి ఏపీలో కూడా ఏం జరిగిందంటే, అంటే నేను కూడా ఒక బాధితురాలిని, బీసీలో టాప్ అంటే 100కి 100, 100కి 100% మార్కులు వచ్చినా కూడా వాళ్ళకి బీసీలో ఫస్ట్ పోస్ట్ ఇచ్చారు, అంతేగాని ఓపెన్ పోస్ట్ వాళ్ళకి ఇవ్వలేదు. ఓపెన్ కాంపిటీషన్ కింద వాళ్ళని కన్సిడర్ చేయలేదు. దాదాపు 10-12 సంవత్సరాల క్రితం వరకు కూడా మా సంస్థలో కూడా అదే జరిగింది. అంటే ఏంటంటే బీసీని ఆ 25%, అప్పట్లో 25% ఉండేది, ఆ 25%కే లిమిట్ చేశారు. అంతేగాని అది వెళ్ళి అడిగినప్పుడు ఏమైందంటే, పోస్టులు మిగిలిపోయినాయి కదా, ఎందుకు ఇవ్వలేదు నాకు అని అడిగితే, ఓసీ పోస్టులు మిగిలిపోయినాయి, ఓసీ పోస్టులు మీకెందుకు ఇస్తాము అనే సమాధానం నాకు వచ్చింది. 92లో నాకు జరిగిన ఇది నేను చెప్తా ఉన్నాను. ఓసీ పోస్టులు మీకెందుకు ఇస్తాము, మిగిలిపోయిన ఓసీ పోస్టులు అన్నారు. ఓసీ పోస్టులు ఏంటో నాకు అర్థం కాలేదు. ఆ రోజున పోరాడాలి అనే అంత ఇది కూడా తెలివితేటలు కానీ అంత ఇది వీలు కానీ నాకు లేదు. కాబట్టి నేను ఉండిపోయాను. అంటే ఏంటంటే బీసీలో వాళ్ళకి 100కి 100% మార్కులు వచ్చినా బీసీ పోస్ట్ మాత్రమే ఇస్తున్నారు. అంటే ప్రమోషన్స్లో అమలు చేయాల్సిన రోస్టర్ పాయింట్లో రిక్రూట్మెంట్లో అమలు చేయటం వల్ల ఈ బీసీల శాతం చాలా వరకు తగ్గిపోతుంది. మీరన్నట్టు ఒకవేళ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇలాంటి పరిస్థితి ఏమన్నా నెలకొందేమో మనము పరిశీలించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే బీసీల్లో సమర్థత లేని వాళ్ళు లేరు, సమర్థత పరంగా బీసీలు ఎక్కువగానే ఉంటారు, తెలివితేటలు ఎక్కువగానే ఉంటాయి. అలాంటప్పుడు ఉన్న రిజర్వేషన్ కూడా వాళ్ళు వినియోగించుకోకుండా ఆ పర్సంటేజ్ కంటే కూడా 27% ఉండాల్సిన వాళ్ళు 17-18% ఉన్నారు అంటే మాత్రం అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం పరిశీలించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందండి. ఈ అన్యాయాన్ని అయితే మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. రైట్ సార్, ఎగ్జాక్ట్లీ. హనుమంతరావు గారు, ఒకసారి అంటే మీరు చెప్పినట్టు అది ఖచ్చితంగా గవర్నమెంట్ది ఫాల్ట్ అన్నారు. ఖచ్చితంగా ఇది ఒక ఆరోపణలాగే చూడాలా, ఏదైనా మీ దగ్గర ఒక దానికి సంబంధించి ఏమన్నా ఎవిడెన్స్ ఎలా? ఇది ఆరోపణలు కాదమ్మా, నేను ఎవిడెన్స్లే చెప్తున్నాను మీకు, విత్ ఎవిడెన్సెసే మీకు ఇచ్చాను నేను. ఇప్పుడు నేను ఖచ్చితంగా ఈ డిబేట్ ద్వారా నేను ఈ ఆడిట్ డిపార్ట్మెంట్ అనేది పయ్యావుల కేశవ్ గారి సారథ్యంలో ఉంటుంది, వారికి కూడా చెప్పాము. ఇంతకుముందు ముదా రవిచంద్ర గారు సీఎం పేషిలో ఉన్నప్పుడు కూడా వారికి చెప్పాము. కానీ నేనేమంటానంటే ఇది ఆరోపణ కదా, ఆరోపణలు మీరు రెక్టిఫై చేయండి, నేను ప్రూవ్ చేస్తున్నాను మీకు. నిజంగా దీని ద్వారా ఇలాంటివి చెప్పాలంటే నేను ఇప్పుడు అనురాధ గారు చెప్పారు చూడండి, మేము కూడా ఇబ్బంది పడ్డాం. 1990లో మా రిక్రూట్మెంట్లో కూడా మమ్మల్ని తీసుకెళ్ళి బీసీలోనే కూర్చోబెట్టారు. ఎందుకు? మాకు మెరిట్ ఉన్నప్పుడు మెరిట్లో ఎందుకు ఇవ్వరు? మీరు మెరిటోరియస్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయరు? రిజర్వేషన్ గురించి మాట్లాడతారు, ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు అంటారు. ఈరోజు ఈబీసీ రిజర్వేషన్ 10% మీరు మోదీ గారు ఇచ్చారు, ఈ మధ్య తీసుకున్నారు. ఎవరు అడిగారు? ఎవరైనా అడిగారా 10% కావాలని? మళ్ళా 50% ఈరోజు జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వండి, బీసీ ఉద్యోగులకు రిజర్వేషన్లు ఇవ్వండి, బీసీ ఉద్యోగస్తులకి ప్రమోషన్లో రిజర్వేషన్లు ఇవ్వండి. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఎస్సీ ఎస్టీలకు మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, బీసీలకు కూడా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి 34 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉంటే, మీరు గద్దె ఎక్కే ముందైతే మేము చేస్తామని చెప్తారు, ఎలక్షన్స్ ముందైతే చేస్తామని చెప్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారే ఈ ఎస్సీ ఎస్టీ ప్రమోషన్లో రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేశారు. ఆ ఘనత వారికి వచ్చింది. అయ్యా బీసీలకు కూడా ప్రమోషన్లో రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు దాసోహం అంటారు అందరూ కూడా. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ప్రభుత్వ పరంగా మనం ఆలోచిస్తే నేను చెప్పాను, మనకి స్వాతంత్రం వచ్చిన రోజు దగ్గర నుంచి బీసీలకు సంబంధించి కాకా కేల్కర్ కమిషన్ వేశారు, మండల్ కమిషన్ వేశారు, రకరకాల కమిషన్లు వేశారు. కమిషన్ల రిపోర్ట్లు ఒక్కసారి చూడండి. ఆ కమిషన్ రిపోర్ట్లో ఒక్కటన్నా మీరు ఇంప్లిమెంట్ చేశారా ఆలోచించమని కోరుతున్నాం. మీరు ఏ కమిషన్ తీసుకునైనా ఒక్క కమిషన్ను పూర్తిగా కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే ఈరోజు మీరు అడిగేటువంటి ప్రశ్నలు ఉద్భవించవు అనేది నేను చెప్పగలుగుతాను. 100% కూడా 7-8% లేదండి. మీరు ప్రైవేట్ సెక్టర్లో ఏమైనా రిజర్వేషన్ ఉన్నాయా? ఎక్కడా లేదు. గవర్నమెంట్ సెక్టర్లో కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ లేదు. బ్యాక్లాగ్ కేసెస్ అన్నీ ఉన్నాయి. ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు? ఎందుకు వాటిని పూర్తి స్థాయిలో మీరు
జాబ్ క్యాలెండర్ అంటున్నారు. ఖచ్చితంగా బ్యాక్లాగ్ జాబ్ క్యాలెండర్ తీయండి. ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా మీరు రిక్రూట్ చేయండి. ఇది ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం అనేది నేను చెప్తా ఉన్నాను. బీసీలకు వచ్చేటప్పటికి మాకు ఏదైనా పని కావాలంటే 100% అందరికీ ఒకటే రూల్స్ ఉంటాయి. ఓసీలకైనా బీసీలకైనా ఎస్సీలకైనా ఒకటే రూల్ పొజిషన్ ఉంటుంది మనకి రిక్రూట్మెంట్ రూల్స్. ఆ రూల్స్కి వచ్చేసరికి బీసీలకు మాత్రం ఇంప్లిమెంటేషన్ జరగట్లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను, ప్రూవ్ చేయగలుగుతాను నేను ఈ డిబేట్ ద్వారా. ఎందుకంటే నేను ఖచ్చితంగా వైకే టీవీ వారిని అభినందిస్తున్నాను ఈరోజు. ఎందుకంటే నాకు తెలిసినంతవరకు ఏ టీవీ వాళ్ళు కూడా మమ్మల్ని వచ్చి మాట్లాడానని చెప్పి పిలవరు. మీరు పిలిచారు, కంటిన్యూస్గా 12 గంటలు మీ సమస్యల్ని మేము ఫోకస్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి యావత్ బీసీ జాతి తరఫున ఆ యొక్క మహనీయుడు జ్యోతిరావు పూలే యొక్క జయంతి ద్వారా మీరు తీసుకున్న కార్యక్రమానికి నేను అభినందన తెలియజేస్తూ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అయ్యా, ఒకసారి మీ స్టాఫ్ కౌన్సిల్ దాంట్లో ఏదైనా ఒక్క బీసీ ఎంప్లాయీ ఉన్నాడా అని నేను అడుగుతా ఉన్నాను. అసోసియేషన్ మీరు పిలవండి. ఎందుకు మీరు బీసీ అసోసియేషన్ దీంట్లో ఇంప్లిమెంట్ చేయరు, ఎందుకు యాడ్ చేసుకోరు? ఇది ఒక్కటే మీరు రెక్టిఫై చేయగలిగితే మా సమస్యలు కూడా మీ దగ్గర రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా. సార్ థ్యాంక్ యూ. అండ్ ఒకసారి సార్ మూర్తి గారు మీరు చెప్పండి, ఈ ఓసీ బీసీ ఎంబీసీ ఓబీసీ ఈబీసీ ఇన్ని కేటగిరీస్ అవటం వల్ల ఈ సబ్ కేటగరైజేషన్ వల్ల ప్లస్ అంటారా మైనస్ అంటారా? ఈ సబ్ కేటగిరీస్ అనేవి ఎట్లా తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు? మేము తీసుకొచ్చేది కాదు కదా. మాకు మా బీసీలో మేము తీసుకురాలేదు. ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి ఆ యొక్క విధానాన్ని దాని మీద మేము బీసీ అన్నా ఎంబీసీ అన్నా ఇట్లా కేటగరైజేషన్ చేసాం. అయితే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ విషయం ఇంకొక 3 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మీరు ఎంప్లాయ్మెంట్ అంటే ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ దాంట్లో ఉన్నటువంటి దాని మీద ఏంటి, దానికి మీరు ప్రభుత్వ పరంగా చేయవలసిన విధి విధానాలు ఏమిటి? మరి ప్రైవేటు సంస్థల్లో అనేకమైనటువంటి పోస్టులు ఉన్నాయి, కొన్ని వేల పోస్టులు ఉన్నాయి. అవన్నీ కూడా ఏబిసిడి వర్గీకరణ కింద మా ఎంబీసీలకి బీసీలకి ఎంబీసీలకి ఏమైనా ఇస్తున్నారా? ఇవ్వడానికి ప్రభుత్వం ఏమైనా చర్యలు చేపట్టిందా? ఇది చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు పెద్ద పెద్ద పోస్టులు ఉంటాయండి, ఎండీలు ఇవన్నీ షుగర్ ఫ్యాక్టరీలు అట్లా అన్నీ ప్రభుత్వం పరంగా ఉన్నటువంటి కొన్ని 50% ప్రభుత్వము 45% విధానంగా పోతున్నప్పుడు దాంట్లో కూడా ప్రైవేటు ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ప్రైవేటు ఉద్యోగాల మీద మా బీసీల యొక్క శాతం ఎంత, వాళ్ళకి ఏమి ఇస్తారు, ఎట్లా చేస్తారు అనేటువంటి ఒక విధి విధానం కోసం ఒక కమిటీని వేసి ప్రభుత్వం చేయాలి. ముఖ్యమంత్రి గారు చేసేటువంటి ఆయనకి ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాయి బాగా. ఆయనకి ఎవరైనా చెప్పగలిగితే డెఫినెట్గా దాన్ని ఆలోచిస్తాడు ఆయన. అట్లా ఎన్నో చేశాడు. నేను ఆ పార్టీలో ఉన్నప్పటికీ కూడా నేను ఆ పార్టీ మనిషిగా నేను మాట్లాడలేదు. కానీ ఏంటంటే నేను 2009 నుంచి కూడా ఉద్యోగంలో డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా పనిచేశాను. పనిచేసినప్పుడు ఈ ROFR యాక్ట్ అని ఉంటుందండి, అంటే ఆదివాసుల గురించి చేసినటువంటి యాక్ట్. దాంట్లో మరి ఆయన చేసినటువంటి విధానాలు చాలా మంచి మంచి విధానాలు చేసుకొచ్చాడు. ఆదివాసులకి భూములు చేశాడు. మరి 2006 కంటే ముందు ఎవరైతే భూములు ఆక్రమిస్తారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినట్టే కదా. ఆదివాసులకి ఇచ్చాడు ఆయన. ఒక సంవత్సరం, ఆ సంవత్సరంలో ఆయన ఉన్నటువంటి టైంలో 3 లక్షల ఎకరాలు 1,00,000 మందికి పంచాడు ఆయన. మహానుభావుడు. ఎవరు? మన చంద్రబాబు నాయుడు చేసినటువంటి కార్యక్రమమే అది. మరి ఈవేళ అక్కడ ఉన్నటువంటి ఆ భూములన్నింటినీ కూడా దాన్ని అభివృద్ధి పరచాలంటే దానికి సంఘాలు వేయటం, దానికి ఉద్యోగస్తులను నియమించడం ఏదో చేసినట్లయితే వస్తుంది. అది ప్రైవేట్గా చేయాలి. ఇకపోతే రాజకీయం కూడా ఉద్యోగమే కదా. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, మరి తర్వాత దీంట్లో ఉన్నటువంటి పంచాయతీల్లోనూ అట్లా ఉన్నట్టు కూడా దాంట్లో కూడా ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి ఉద్యోగాలే కదా. దాంట్లో ఏబిసిడి వర్గీకరణ చేసినట్లయితే మాకు మా బీసీలకి ఎంబీసీలకి ఒక ABCDEF అని నేను అడుగుతున్నాను. BF అని కూడా చేర్చాను దాన్ని బట్టి. ఏ వచ్చిందనుకోండి, మీరు లేదా మా హనుమంతరావు గారు ఏలో వచ్చాడు, ఆయన కోసం ఏలో ఉన్నటువంటి కులమే తప్ప బి రాడు, సి రాడు, డి రాడు, ఈ రాడు, ఎఫ్ రాడు. ఎవరు అడ్డురాడు. ఒక ప్రెసిడెంట్ అవుతాడా లేదా? డెఫినెట్గా ప్రెసిడెంట్ అవుతాడు. ఆ విధంగా మాకు ఇప్పుడు ఎమ్మెల్యే అక్కర్లేదు, ఎంపీలు అక్కర్లేదు, ఎంపీలని మీరే తీసుకోండి. కానీ మాకు కనీసం లోకల్ బాడీస్లో ABCDEF వర్గీకరణ చేయండి. ఆ విధంగా రాజకీయమైనటువంటి ఉద్యోగాలు కల్పించండి. రాజకీయ ఉద్యోగాలు కూడా మాకు ఉద్యోగాలతో సమానం. ఎన్ని ఉన్నాయి రాజకీయ ఉద్యోగాలు? పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు, మెంబర్లు, కొన్ని వేల పోస్టులన్నీ కూడా రాజకీయ ఉద్యోగాలు అన్నింటికి కూడా ABCDEF వర్గీకరణ చేసినట్లయితే డెఫినెట్గా మేము ఎంబీసీ, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, వృత్తి కులాలు. ఇవాళ ఒక్క విషయం చెప్తున్నానండి, మీరు వినండి. ఒంగోలు, బాపట్ల,
సముద్ర తీర ప్రాంతం అండి. అక్కడ ఆ మెడ్రాస్ నుంచి మంచి పవర్ఫుల్ బోట్లు వచ్చేసి వాళ్ళ మీద దాడి చేసి మాకు రక్షణ లేదు. ఆ మత్స్యకారులకు రక్షణ చేసి అనేకమైనటువంటి ఎదుర్కొంటారు, బాధలు ఎదుర్కొంటారు. మరి దాన్ని ప్రభుత్వం ఆలోచించాలి, ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. కానీ ఆయన దృష్టికి తీసుకెళ్ళగలిగినటువంటి వ్యక్తి ఉండాలి, మనం చెప్పగలగాలి. తీసుకెళ్తే ముఖ్యమంత్రి లాంటి మన చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి చాలా ఆయన గురించి చెప్తే అతిశయోక్తి అవుతుంది. మంచిగా చేస్తాడు, చాలా బాగా చేస్తాడు, కానీ చెప్పగలగాలి. ఇది సార్ ప్రాబ్లం చెప్పగలిగితే చేస్తాడు. రెండోది వారికి ఇంకో విషయం తీసుకొచ్చి ఆయన ముందుకు మీ వైకే టీవీ ద్వారా నేను తీసుకెళ్తున్నాను. ఏంటంటే ఇవాళ 500 మంది హోంగార్డులు ఉన్నారండి, తెలంగాణ నుంచి వస్తున్నారు. అలాగే అదేంటి సబార్డినేట్ సర్వీసెస్లో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ నుంచి వస్తున్నారు. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఫ్యామిలీస్ అక్కడ ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి. దానికి ఆ ముఖ్యమంత్రి తోటి మీరు సయోధ్య చేసుకుని ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ అయితే ఇంటర్ స్టేట్స్ ట్రాన్స్ఫర్స్లో తీసుకుంటే వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఇక్కడ కూడా కొంతమంది ఉంటుంటారు. ఆ విధంగా ఇవాళ తీసుకెళ్ళి అక్కడ పెడితే ఆ ఉద్యోగులకు రక్షణ కలుగుతుంది. ఉద్యోగ రక్షణ లేదండి మాకు. ఉద్యోగ రక్షణ చట్టం బీసీల చట్టం అన్నారు, దాంట్లో బీసీ ఉద్యోగుల సంరక్షణ చట్టం కూడా దాన్ని ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మాకు ABCDEF వర్గీకరణ ఎందుకు అడుగుతున్నామంటే ఉద్యోగాల్లో మాకు చిన్న కులాలు ఉన్నాయి, చాలా చిన్న కులాలు. ఆ చిన్న కులాలు మీకు చెప్పాను ఏంటంటే నెడామిక్, సెమీ నొడామిక్, సంచార జాతులు, అర్ధ సంచారులు. మేము వృత్తి కులాలన్నీ కూడా అర్ధ సంచారుల కిందే వస్తాయి. ఎందుకంటే ముఖ్యంగా రజక, నాయి బ్రాహ్మణ, మత్స్యకారు వీళ్ళందరికీ కూడా ముడిసరు కోసం ఎక్కడో వాళ్ళకి నివాసం ఉన్నప్పటికీ కూడా ఎక్కడో వేరే చోటకి ప్రయాణం అయ్యి అక్కడ చిన్న కార్యక్రమాలు చేసుకుని మళ్ళీ వచ్చి ఇక్కడ చేస్తారు. వాళ్ళు సెమీ నొడామిక్ అంటారు, అర్ధ సంచార జాతులు. అట్లాగే సెమీ సంచార జాతులు అంటే మనకు ఉన్నటువంటి సంచార జాతులు వాళ్ళకి ఒక నివాస స్థానం ఉండదు, వాళ్ళు ఎప్పుడు కూడా అట్లా తిరుగుతూనే ఉంటారు. గంగిరెడ్లని, బుడిబక్కల వాళ్ళు ఇలాంటి వాళ్ళని వృత్తి జీవనం మీద సాగుతూ ఉంటారు. ఈ రెండు కలిపి అంటే సెమీ నొడామిక్ అండ్ నొడామిక్ ఈ రెండింటిని కలిపి ఒక F కేటగిరీ కింద ప్రభుత్వం చేసినట్లయితే డెఫినెట్గా ఆ F కేటగిరీలో మా వృత్తి కులాలను కూడా చేర్చాలి. చేర్చినప్పుడు మాకు పోటీ ఉండదు. ఇప్పుడు ABCDEF వర్గీకరణ చేసినట్లయితే ఉద్యోగాల్లో ఏ విధంగా అయితే ఉందో అట్లాగే మాకు రిజర్వేషన్ ప్రమోషన్స్లో కూడా ఆ విధమైనటువంటిది కలిగజేసినట్లయితే ఏలో వచ్చినటువంటి ప్రమోషన్ ఏ వాడికే వస్తుంది, B అటు రాడు, C రాడు, E రాడు, F రాడు. కాబట్టి ఏ ఒక్కరికే మేము లబ్ధి పొందుతాము. కాబట్టి ఆ విధంగా మమ్మల్ని పైకి తీసుకురామని ABCDEF వర్గీకరణ అనేది చాలా ముఖ్యం. ఆ విధంగా చేసినట్లయితే బీసీలు ఎంబీసీలు వేరు కాదు, నేను వేరు అన్ను. మాలో ఐక్యత ఉంది. కానీ ప్రభుత్వమే మరి 2014-15లో MBC కులాల్ని చేర్చాలి, MBC కార్పొరేషన్ పెట్టాలని పెట్టారు. అందువల్లే మేము ఈ రోజున BC MBC అని అంటున్నాం తప్ప మాలో ఎక్కడ ఐక్యత ఎక్కడ చెడిపోలేదు, చెడిపోదు కూడా. ఎందుకంటే మేమంతా కలిసే ఉన్నాం. మా సంఘాలు ఉన్నాయండి. ఇప్పుడు కేశవ శంకర్రావు గారు రాష్ట్ర అధ్యక్షుడు, దాంట్లో ఎంప్లాయీస్ అధ్యక్షుడు నేను. అయితే నేను ఒక BC MBC నాయకుడిని, నేను చిన్న కులస్తుని, అటువంటి వాడిని పెట్టుకున్నాడు. అయితే ఆ విధంగా మాలో ఎక్కడ కూడా ఐక్యత చెడలేదు. ఐక్యత చెడిందేమో అని భయం ఉంది మాలో, అంతే. అంచేత ఇది చక్కగా జరుగుతున్నటువంటి మా బీసీలో ఎక్కడ ఐక్యత జరగలేదు. ఎంబీసీలు వేరు, బీసీలు వేరు అని నేను అన్ను. కానీ ABCD వర్గీకరణ ఎప్పుడైతే చేశారో అలాగే F అనేటువంటి కేటగిరీ ఎప్పుడైతే పెట్టారో డెఫినెట్గా బీసీలో డెఫినెట్గా చేస్తారు. ఆ నమ్మకం నాకు చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. మనం కనుక కరెక్ట్గా తీసుకెళ్ళగలగాలి ఆయన దగ్గరికి. ఆ విధంగా చేర్చగలిగితే ఆయన దగ్గరికి దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు. ఒక విషయం మీరు మత్స్యకారులు చెప్పాను కదా, అక్కడ మన ఒంగోలు, బాపట్లో తీర ప్రాంతం మన ఏరియా అంతా కూడా తీర ప్రాంతమే. తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా మత్స్యకారులకి చాలా అన్యాయం జరుగుతుంది. దాన్ని ఎట్లాగా మనం చేయాలంటే ఆ మెడ్రాస్ నుంచి చెన్నై నుంచి ఆ స్పీడ్ వెరైటీ అయినటువంటి స్పీడ్ బోర్డు వచ్చేసి వేటాడేసి వాళ్ళతో ఘర్షణ పడి వాళ్ళకి రక్షణ లేకుండా మన మత్స్యకారులకి రక్షణ లేకుండా పోతుంది ఆంధ్రప్రదేశ్. దానికి ఒక రక్షణ చట్టం కావాలి. వాళ్ళని నివారించడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా ఎంప్లాయ్మెంట్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్లో వాళ్ళకి ఏమండి వృత్తి కూడా ఉద్యోగమేనండి, అది ఉద్యోగం కాదని మీరు అనకూడదు. అంచేత అది కూడా ఉద్యోగమే. అట్లాగే ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్స్ ఉన్నారండి. అక్కడ తెలంగాణలో ఒక 500 మంది వరకు హోంగార్డ్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. వాళ్ళు ఇక్కడ ఉద్యోగం చేయడం, శనివారం వెళ్ళటం రావటం. అట్లాగే మన సబ్ అసిస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళు కొంతమంది మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో
అయితేనేమి, తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళకి ఒక రక్షణ లేదు. శుక్రవారం నాడు వెళ్ళటం, మళ్ళీ సాయంత్రం నుంచి సోమవారం నాడు రావటం, పిల్లలతో అక్కడ పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. దానికి ఇంటర్ స్టేట్స్ ట్రాన్స్ఫర్స్ కోసం ప్రభుత్వం మరి కృషి చేయాలి. దాన్ని మనం తీసుకెళ్ళగలగాలి. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కనుక మనము అధిపతులుగా మనం కనుక తీసుకెళ్ళి ప్రతిదీ పాయింట్ తీసుకెళ్ళి అది అక్కర్లేదు, మనమే స్వయంగా కలవక్కర్లేదండి. నేను ఎన్నో కూడా స్పీడ్ పోస్ట్లో పంపుతుంటాను, రియాక్ట్ అవుతున్నాడు ఆయన. నేను చాలా స్పీడ్ పోస్ట్లోనే పంపుతాను. ఆయన కలవాలని నాకు లేదు, కలవాలని పని లేదు. మనం స్పీడ్ పోస్ట్లో పంపితే నేను ఎన్నో పంపించాను, దానికి రియాక్ట్ అవుతున్నాడు ఆయన. మనం ఒక ఇష్యూలో పెడితే ఇమీడియట్గా నాకు ఆఫీసర్స్ ఫోన్ వచ్చింది, ఏమంటే మీరు పంపించారు, దాని మీద మీరు ఆధార్ కార్డు పంపలేదు, వెంటనే పంపండి అన్నారు. చూసారా రియాక్షన్? మనమే స్వయంగానే కలవాల్సిన పని లేదు చంద్రబాబు నాయుడు గారికి, ఎవరికైనా కలవాలేమో కానీ మీరు స్పీడ్ పోస్ట్లో పంపండి, డెఫినెట్గా రియాక్ట్ అవుతున్నాడు. అదొక విషయము. ప్రైవేటు సంస్థల్లో మనం డెఫినెట్గా మరి అనేకమైనటువంటి పోస్టులు ఉన్నాయి. ఎక్కడ పెద్ద పెద్ద పోస్టులు ఎక్కడా కూడా మా ఎంబీసీలకు కానీ బీసీలకు కానీ ఎక్కడ అవకాశం లేదు. దానికి ఒక కేటగరైజేషన్గా ఏదైనా ఒక రిజర్వేషన్ పెట్టి ఆ సంస్థలు ఇప్పుడు తణుకుందనుకోండి, మన చెరుకు ఫ్యాక్టరీ ఉంది, దాంట్లో అనేకమైనటువంటి పోస్టులు ఉన్నాయి. దాంట్లో ఒక సిస్టమ్, ఒక 20% 30% ఎంబీసీలకు ఇవ్వాలి, బీసీలకు ఇవ్వాలని పెట్టినట్లయితే ఆ పోస్టులు వస్తాయి. నాట్ ఓన్లీ చిన్న చిన్న పోస్టులు కాదండి, టెక్నాలజీ పోస్టులు కాదు, ఇంకా పెద్ద పెద్ద ఆఫీసుల్లో మేనేజర్స్ ఇలాంటి పోస్టులు ఎక్కడ కూడా మాకు అవకాశం లేదు. మాకు అవకాశం ఉంటే కింద ఉద్యోగస్తులు మేము కాపాడటానికి వీలు పడుతుంది. పెద్ద ఉద్యోగస్తులు, నేను డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా పనిచేసినప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చంద్రబాబు నాయుడు గారు మరి 3 లక్షల ఎకరాలు 1,00,000 మందికి ఇచ్చాడు. అది ఓకే. నెక్స్ట్ ఎస్ బాబు గారు మాట్లాడతారు. సార్ చెప్పండి సార్, రాష్ట్ర అభివృద్ధిలో ఆల్మోస్ట్ మనకి 50% బీసీ జనాభా ఉంటారు. రాష్ట్ర అభివృద్ధిలో బీసీ ఉద్యోగుల పాత్ర ఎంతవరకు ఉంది అని మీరు భావిస్తున్నారు? మా బీసీ ఉద్యోగుల పాత్ర రాష్ట్ర అభివృద్ధిలోనే కాదు, ఏ రాష్ట్రంలో అయినా కూడా, ప్రతి రాష్ట్రంలో కూడా బీసీ జనాభా 50 నుంచి 60% ఉందమ్మా. ఇది వాస్తవం, అందరికి తెలిసింది. అయితే మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, సెన్సెస్ జనాభా సేకరణ చేసేటప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా ఏ కులానికి ఎంతమంది ఉన్నారు తేల్చమంటున్నాం, లెక్కలు తేల్చమంటున్నాం. అలా తేలిస్తేనే మనకి న్యాయం జరిగింది. ఈ దశలో మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి దాదాపు 60% దగ్గర ఇప్పుడు 5 crores అని చెప్తున్నారమ్మా, 5 కోట్ల జనాభా అని చెప్తున్నారు. మరి ఈ 5 కోట్ల జనాభాలో దగ్గర 3 కోట్ల జనాభా బీసీలే ఉన్నారు. ఈ బీసీ కుటుంబాల నుంచి వచ్చే పిల్లలు కూడా మరి దాదాపుగా ఉన్నటువంటి రాష్ట్ర మన ఎంప్లాయీస్ ఉన్నటువంటి 15 లక్షల్లో దగ్గర 7-8 లక్షల మంది మనకి బీసీ ఎంప్లాయీస్ ఉన్నారమ్మా. ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వం అయినా సరే బీసీ వెల్ఫేర్ చూడాల్సినటువంటి బాధ్యత ఉందమ్మా. ఏనాడో ఇచ్చినటువంటి 25%, 29% కంటిన్యూ చేస్తున్నారు తప్ప, అది కేవలం మన విద్యకో లేదా ఉద్యోగానికో సరిపోతుంది తప్ప ప్రమోషన్లు ఇబ్బంది పడుతున్నారమ్మా. బీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రమోషన్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చట్టసభల్లో ముందర మాకు అవకాశం కల్పించి రాజ్యాధికారం ఇవ్వాలి. అప్పుడే మేము మా బీసీలు ఉద్యోగులు కానీ మా బీసీ కుటుంబాలు కానీ బాగుపడతాయి. అలా జరగనప్పుడు ఖచ్చితంగా బీసీలకి అన్యాయం జరుగుతూనే ఉంటుంది. మాకు చట్టసభల్లో మాకు అవకాశం కల్పించాలి. మా నుంచి వచ్చేటటువంటి మా కుటుంబాల నుంచి వచ్చేటటువంటి బీసీ ఎంప్లాయీస్ వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండాలి. ఇప్పుడు బీసీ రక్షణ చట్టం అంటున్నారు ప్రభుత్వం, అట్లానే ఎంప్లాయీస్ కూడా రక్షణ చట్టం ఉండాలమ్మా. ఉంటేనే బీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా ధైర్యంగా ఈ ప్రభుత్వం బీసీల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుంది అని గట్టిగా నమ్ముతారమ్మా. మరి ఈ డిబేట్ ద్వారా నా యొక్క వాణిని మీ ద్వారా వినిపిస్తున్నాను. దయచేసి బీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక గట్టి స్ట్రాంగ్ బిలీఫ్ తోటి బీసీలో మనం దేనికి తక్కువ కాదు. బీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా కష్టపడి పనిచేద్దాం. మనకు మొదటి నుంచి మన కుటుంబాల నుంచి నేర్చుకునేది, మనందరం కూడా చేతి వృత్తుల ద్వారా కష్టపడి పైకి వచ్చినటువంటి మన కుటుంబాల నుంచి వచ్చినటువంటి మనం మరి కష్టపడి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలి, కష్టపడాలి. అధికారుల్ని మనం మెప్పించాలి మన ప్రతిభతోటి. ఆ రకంగా ఖచ్చితంగా మనం కనుక ఆ రకంగా ముందరికెళ్తే ప్రభుత్వం కూడా బీసీ ఎంప్లాయీస్ పట్ల మంచి వాతావరణంతో సుహృద్భావ వాతావరణం ఉంటుందని నేను నమ్ముతున్నాను. సార్ ఎగ్జాక్ట్లీ సార్. మరి మేడం ఒకసారి మీరు చెప్పండి, అంటే ఇప్పటిదాకా ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఉద్యోగులకి ఎలాంటి సంక్షేమ పథకాలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రక్షణ చట్టం కూడా, ఉద్యోగుల రక్షణ చట్టం కూడా, వారికి సంబంధించి ఇంకా ఎటువంటి అమెండ్మెంట్స్ ఏమైనా చేయాలని మీరు భావిస్తున్నారా? అవి ఒకసారి తెలియజేయండి.
ఇందాక మీరు అడిగారు రాష్ట్ర అభివృద్ధిలో బీసీ ఉద్యోగుల పాత్ర అని. బీసీ ఉద్యోగుల పాత్ర చాలా చాలా సమర్థవంతంగా నిర్వహించబడుతుంది. నేను ఎన్నో సంస్థల్లో నేను చూశాను. మాది చాలా పెద్ద ఆర్గనైజేషన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. నేను చూస్తాను కదా! ప్రతి బీసీ అంటే ఏ ఆఫీస్‌లో అయినా, ఏ సంస్థలో అయినా పనిచేసే వాళ్ళుంటారు, చేయని వాళ్ళుంటారు. కానీ బీసీ ఉద్యోగులు 90% వాళ్ళకిచ్చిన పనిని అత్యంత సమర్థవంతంగా నిర్వహించటంలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పాత్రని వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నారంటే మనకిచ్చిన పని మనం చేయటము అంటే అది ఒక రకమైన పూజ లాంటిది. మన ఉద్యోగాన్ని మనం గౌరవించి మన పాత్ర మనం పోషిస్తూ ఉన్నాము అంటే మా అభివృద్ధిలో మనం పాలు పంచుకున్నట్టే. అదే విధంగా ఎటువంటి ఛాలెంజింగ్ జాబ్‌నైనా కూడా అత్యంత సమర్థవంతంగా బీసీ ఎంప్లాయీస్ అన్ని విధాలుగా కూడా నిర్వహిస్తున్నారు. కాపోతే ఒక్క ఇదేంటంటే మన వెనకబాటుతనం ఎక్కడుందంటే మనం చేసిన పనిని చెప్పుకోలేకపోవటంలో మేము వెనకబడి ఉన్నాము. అది మాత్రం ప్రతి సంస్థలో, ప్రతి ఆఫీస్‌లో కూడా నేను గమనిస్తూ ఉన్నాను. అంటే చాలా చోట్ల ఏంటంటే పని చేయటం కంటే కూడా చెప్పుకోవటం వల్ల ఉపయోగం ఎక్కువ కనిపిస్తా ఉంటుంది. చెప్పుకునేవాడు ఎక్కువ సమర్థవంతుడిలా కనిపిస్తుంటాడు. ఆ విషయంలో మేము కొద్దిగా వెనకబడి ఉన్నాం కానీ, పని చేయటంలో మాత్రం అందరికంటే 10 అడుగులు మేము ముందే ఉన్నాము. తర్వాత మీరన్నారు ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇస్తోంది. ఇంకా ఏం కావాలి అని. ఈ పథకాలు అన్నిటినీ మనం సమర్థవంతంగా ఆ పథకాలు అందరికీ కూడా చేరాలి అంటే దానికొక వేదిక కావాలి. ఆ వేదిక ఏంటంటే ఈ మాలాంటి చిన్న చిన్న నాయకులు గాని, పెద్ద పెద్ద నాయకులు గాని వీళ్ళ లక్ష్యం ఏంటంటే ప్రభుత్వ పథకాలు ప్రజలకి గాని, ఉద్యోగులకు గాని సమర్థవంతంగా చేరేలా చూడటం నాయకుల లక్ష్యం. ఆ లక్ష్యాన్ని మర్చిపోయి వ్యక్తిగతంగా కూడా ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా ప్రవర్తించకూడదు. సో ప్రభుత్వం ఇస్తున్న పథకాలని సమర్థవంతంగా చేరేలా చూడటం వాళ్ళ నాయకులందరిది కూడా వాళ్ళ లక్ష్యం మాత్రం అదే ఉండాలి. ఎగ్జాక్ట్లీ మ్యామ్. సార్ హనుమంతరావు గారు, ఇందాక యేసుబాబు గారు కూడా అన్నారు రాజ్యాధికారం, చట్టసభల్లో పాత్ర, వీటిలలో ఎలా ఉంటుంది బీసీలో? ప్రస్తుతం గవర్నమెంట్ వాళ్ళకి ఎటువంటి రాజ్యాధికారంలో కూడా ఆల్మోస్ట్ చాలా కూడా రీచ్ అయ్యారు అని భావించవచ్చా, ఇంకా వెనుకబడి ఉన్నారని అనుకోవచ్చా? రీచ్ అయ్యారు అనేటువంటి భావన ఇంకొక 15 సంవత్సరాలు వస్తుందని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నేను 36 సంవత్సరాలుగా బీసీ ఉద్యమంలో ఉన్నాను. ఆర్ కృష్ణయ్య గారితో ఉన్నాను. దాని తర్వాత స్టేట్ విడిపోయిన తర్వాత శంకర్రావు గారితో పనిచేశాను. పెద్ద ఎత్తున గౌరవ ప్రధానమంత్రి గారిని 4 సార్లు కలిశాను. ప్రధానమంత్రి గారిని మా డిమాండ్స్తో వెళ్ళినప్పుడల్లా ఆయన చెప్తారు, యూ క్రియేట్ డిమాండ్ అంటారు. అంటే నేను వెళ్ళి బస్సులను తగలపెట్టము, రైళ్లను తగలపెడితే డిమాండ్ క్రియేట్ చేస్తే మీరేమన్నా మా పనులు చేస్తారా? 36 సంవత్సరాల నుంచి 4 అంశాల మీద కొట్లాడుతున్నామండి. మా జనాభా దామాషా ప్రకారం మీరు అసెంబ్లీలో, పార్లమెంట్లో కూడా మాకు ఇవ్వండి, ప్రమోషన్లు ఇవ్వండి, ఉద్యోగస్తులకి ప్రమోషన్లో రిజర్వేషన్లు ఇవ్వండి, ఎస్సీ ఎస్టీ లాగా మాకు కూడా రక్షణ చట్టం ఇవ్వండి, అట్రాసిటీస్ చట్టం. ఎందుకంటే ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం వలన బీసీ ఉద్యోగస్తులు కానీ బీసీ సమాజమే నష్టపోయింది. ఈ ప్రభుత్వం ఏర్పడే ముందు మేము రక్షణ చట్టం ఇస్తామన్నారు. 2.5 సంవత్సరం అయింది. మేము చేస్తున్నామని చెప్తున్నారు. కానీ రక్షణ చట్టం అన్నా ముందు కనుక ప్రభుత్వం నుంచి కనుక రాగలిగితే అట్లీస్ట్ బీసీ ఉద్యోగస్తులు బయటకు మేము బీసీలమని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందనేది మాత్రం నేను అనుకుంటా ఉన్నాను. అందుకే గౌరవ బీసీ మంత్రి గారిని సవితమ్మని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని మొన్న అసెంబ్లీలో పెట్టి మేము పాస్ చేస్తామని చెప్పారు. ఇంకా ఎన్ని రోజులు మేము వెయిట్ చేయాలండి? 2.5 సంవత్సరం అవుతా ఉంది. దీనికి ఏమైనా డబ్బులు అవసరమా? మీరు కూర్చొని చట్టం చేసి అసెంబ్లీలో తీర్మానం చేయటమే కదండి. కోట్ల డబ్బులు పనిలేదు కదా. మీరు అంటా ఉన్నారు ఉద్యోగస్తులకి ఏమున్నాయండి పథకాలు? మా డబ్బుల్నే తినేసేస్తా ఉంది ప్రభుత్వం. మాకేమన్నా మీరు పిఆర్సీ ఇస్తున్నారా? ఎప్పటి నుంచి పిఆర్సీ ఇవ్వాలి? పిఆర్సీ ఇవ్వట్లేదు. మాకున్నటువంటి ఏదైతే డబ్బులు మేము దాచుకున్న డబ్బులను కూడా డైవర్ట్ చేసుకొని గత 5 సంవత్సరాలు తినేశారు. ఇప్పుడన్నా ఇస్తారంటే అది కూడా మాకు కనపట్టలేదు. మాకు మేము దాచుకుంటే సంవత్సరంలో 15 రోజులు 30 రోజులు దాచుకుంటాము, ఆ డబ్బులు ఇస్తారు. అవి కూడా ఇవ్వలేదు. ఇంకా మీరు ఉన్నటువంటి ఇస్తే చాలు, కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదు. బీసీ ఉద్యోగస్తులు, బీసీ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలను కూడా స్టాఫ్ కౌన్సిల్లో మీరు పెట్టుకున్నప్పుడే మా యొక్క సమస్యలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంతకుముందు బీసీ జేఏసీ తరఫున బీసీనే ఉన్నారు, అదేవిధంగా
ఇతర ఎంప్లాయీస్ తరఫున బీసీలు ఉన్నప్పుడు కూడా బీసీ సమాజం గురించి మాట్లాడే అవకాశాలు మాత్రం మేము ఇంతవరకు చూడలేదండి. కాబట్టి మేము ప్రత్యేకంగా ఈ డిబేట్ అనేది మీరు పెట్టారు కాబట్టి బీసీ ఎంప్లాయీస్ యొక్క గొంతు వినిపిస్తున్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, స్టాఫ్ కౌన్సిల్లో బీసీ సంఘాలు కూడా చోటు కల్పించి మా యొక్క సమస్యల్ని వినే విధంగా చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఏదైతే మీరు అడిగారు ఇంతకుముందు కూడా చెప్పారు, ఏదైనా రాజకీయంగా కూడా పదవులంటే ఈరోజు ప్రభుత్వంలో బీసీల మొత్తాన్ని మీరు ఖచ్చితంగా ఓట్ బ్యాంక్గానే చూస్తున్నారు తప్పితే వారికి ఇవ్వాల్సిన వాటా ఇక్కడ ఇస్తున్నారు చెప్పండి. తెలుగుదేశం పార్టీ ఎగ్జాంపుల్ అందరూ కూడా ఏంటంటే మేము ఉద్యోగస్తులుగా ఉన్నాం కాబట్టి ఏ రాజకీయ పార్టీతో కాకుండా ప్రభుత్వంతో 100% కూడా పనిచేస్తాం. ఎగ్జాంపుల్ నేను 10th క్లాస్లో ఫస్ట్, ఇంటర్లో ఫస్ట్, యూనివర్సిటీలో టాప్, ప్రభుత్వ పరంగా ప్రధానమంత్రి నుంచి అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి మెడల్స్ తీసుకున్నాను. ఈ ప్రభుత్వంలో 28 అవార్డులు తీసుకున్నాను. అదే నేను ఒక రెడ్డిగానో ఒక చౌదరిగానో ఉంటే ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండేవాడిని. ఈ ప్రభుత్వం రాకముందు కొల్లు రవీంద్ర గారు అదేవిధంగా మా వ్యవసాయ శాఖ మంత్రి గారు బీసీ మీటింగ్లు పెట్టినప్పుడల్లా కూడా బీసీ ఉద్యోగులతో రమ్మని పిలుస్తారు, మాట్లాడతాం. వచ్చిన తర్వాత అయ్యా ఒక చిన్న పదవి అయినా కానీ అడుగుతారా? అందుకే ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క డిబేట్ ద్వారా నేను అడుగుతా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మేము కోర్టుల ద్వారా తెచ్చుకున్నటువంటి అయినా కనీసం మీరు ఇంప్లిమెంట్ చేయండి అయ్యా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఎగ్జాక్ట్లీ నాకు ఇక్కడే 2 వాయిస్లు వినిపిస్తున్నాయి. సార్ ఏమో ఖచ్చితంగా మాకు జరిగింది, వెల్ఫేర్ జరిగింది అంటున్నారు. బట్ అదే ఇలాగ ఏదైతే ఉందో ఇక్కడ 2 వాయిస్లు ఎలా ఉన్నాయో పబ్లిక్ లో కూడా ఏదైతే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో బీసీ సొసైటీ ఏదైతే ఉందో అక్కడ కూడా నాకు తెలిసి 2 రకాల ఇదైతే ఉందని నాకైతే అర్థం అవుతుంది. ఎగ్జాక్ట్లీ సార్ మీరు చెప్పండి. దొంగలు లేకపోతే పోలీస్ వ్యవస్థ అక్కర్లేదు, అవును కదా? దొంగలు ఉన్నారు కాబట్టి పోలీస్ వ్యవస్థ ఉంది. మరి ఏదో చిన్న చిన్న నేరాలు జరుగుతూ ఉంటాయి ఉద్యోగస్తులలో. ఓన్లీ టార్గెటెడ్ ఏసీబీ కేసులు టార్గెటెడ్ టు బీసీస్ ఎంప్లాయీస్. నేను చూశాను 2014 అయినండి. అప్పుడు ఏంటంటే ఎవరు దొరుకుతున్నారా అంటే దన్మంటూ వాడికి వెనకాల వాయిస్ లేదు కాబట్టి బీసీ వాడిని బుక్ చేసేస్తాడు. మరి బుక్ చేయండి. నేను ఇలాగ చెప్పాను, దొంగ పని చేస్తాడు, పోలీసు పని చేస్తాడు, అవునా కదా? అలాంటప్పుడు మరి ఆ కేసు పెట్టిన తర్వాత అది ఎంతవరకు నిజము, దాన్ని ఏళ్ల తరబడి అలా డ్రాగన్ చేసుకుంటూ పోయి ప్రమోషన్కి అడ్డు వచ్చేస్తున్నారు. ఆ పైన ఉంటాడు ఒక ఓసీ అయినా, కింద నేను ఉన్నాను, నా మీద ఒక కేసు ఉంది, అది తేల్చరు. ఎందుకంటే వాళ్ళిద్దరూ పైకి వెళ్ళిపోవాలి. దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకెళ్ళాను. మళ్ళీ ఈ డిబేట్ పూర్వకంగా కూడా చూస్తే ఏసీబీ కేసులు అతి త్వరగా యాక్ట్లో ఉంది 6 నెలల్లో కంప్లీట్ చేయండి అని. కానీ 6 సంవత్సరాల వరకు అది పోదు. ఏసీబీ కేసుల్ని ఇమీడియట్గా చేసినట్లయితే మా బీసీలు ఎంబీసీలు డెఫినెట్గా మంచి పోస్ట్లో ఉంటారు. అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చేస్తారు. ఏమంటే చేయట్లేదు అంటే ఏ ప్రభుత్వం అయినా ఒక ప్రణాళిక, ఒక విషయమే కాదు, అన్ని ప్రణాళికాబద్ధంగా చేస్తూ ఉంటారు. దానికంటే ఓపిక అవసరం మనకి. అంటే ఓపిక పెట్టాం, నేను పట్టలేదు అంటలేదు, ఓపిక పెట్టాం. కానీ ఇప్పుడు డెఫినెట్గా ముందుకు వెళ్తుంది అనేటువంటి భావన ప్రజల్లో కలుగుతుంది, మనలో కలుగుతుంది, బీసీల్లో కలిగింది, ఎంబీసీలో కలిగింది. కాబట్టి డెఫినెట్గా చేస్తాడనేటువంటిది ఇప్పుడు ఈ డిబేట్ పరంగా ఇంకొంచెం ముఖ్యమంత్రి గారికి వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. డెఫినెట్గా మరి హనుమంతరావు గారు ఏదైతే అన్నారో దానికి ఒక విధానం వస్తుంది. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి దృష్టికి అవసరమైతే ఇంకా తీసుకెళ్తాం, మన బీసీ మంత్రుల దగ్గర తీసుకెళ్ళి దీన్ని త్వరితగతిని పూర్తి చేయడానికి బీసీలకి జరుగుతున్న అన్యాయాన్ని, ఎంబీసీలకి జరుగుతున్న అన్యాయాన్ని మనం తీసుకుని ప్రభుత్వానికి అండగా ఉంటూ ప్రభుత్వం ద్వారా చేయించుకోగలగాలి. మనం ఉద్యోగస్తులు, మనం చేసాం, మనం ఎంతోమంది మన దగ్గరకు వచ్చి అంతమంది అడిగితే దాన్ని చేయలేదా కార్యక్రమాలు? నేను ఒక డిఎఫ్ఓగా ఉన్నప్పుడు నేను ఏదో ఒక లారీ పట్టుకుంటే ఒక ఆయన వచ్చేవాడు, ఏమండి అది కేసు తీయబడి దాని ఏదో విధంగా 5 రెట్లు వేయచ్చు, 3 రెట్లు వేసి ఇలాంటివి చేసుకుంటూ వచ్చాం. వాళ్ళు అడిగారు, చేశారు, మనం అడుగుతున్నాం, చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా జరుగుతాయి. ఈ డిబేటు చాలా రసవత్తరంగా చక్కగా ఉంది. డెఫినెట్గా మా బీసీలకు ఉపయోగపడే విధంగా వైకే టీవీ ఛానల్ వారి హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి ముఖ్యమంత్రి గారు కూడా దీంట్లో ఈ డిబేట్ను ఒకసారి చూడండి. డిబేట్లో ఉన్నటువంటి విషయాల్ని మీరు పరిశీలించి మా ఎంబీసీలు బీసీలకు న్యాయం చేస్తారని ముందుగా మిమ్మల్ని కోరుతున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్.
సురేష్ బాబు గారు, మీరు సార్ కూడా చెప్పారు, ఇప్పుడే మూర్తి గారు కూడా చెప్పినట్టు మనం అడిగి సాధించాలి అన్నారు. ఆ మహాత్ముడు జ్యోతిరావు పూలే కూడా ఎడ్యుకేషనే ఎవరినైనా మార్చేది. ఎస్పెషల్ గా బీసీ కులాలు కానీ నిమ్న వర్గాలు కానీ ఎవరైనా కూడా చదువు ఆయుధంగా మలుచుకోమని చెప్పారు. యాజ్ ఎ ఎంప్లాయీగా, అంటే చదువుకున్న వారుగా ఉద్యోగ సంఘాల్లో ఉంటాం కాబట్టి యాజ్ ఎ ఎంప్లాయీగా మీరు ప్రస్తుతం గవర్నమెంట్ నుంచి మీ డిమాండ్ ఏంటి? ఇంకా ఫర్దర్ గా ఇప్పటి వరకు జరిగింది ఓకే, ఇంకా ఫర్దర్ గా మీరు ఏ డిమాండ్ ని ఆశిస్తున్నారో ఒకసారి తెలియజేయండి. చక్కని క్వశ్చన్ అడిగారమ్మా, ధన్యవాదాలు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మనందరికీ తెలుసు, రాష్ట్ర జనాభాలో మరి బీసీ జనాభా ఎక్కువ, ఎంప్లాయీస్ కూడా ఎక్కువేనమ్మా. దాదాపు ఉన్నటువంటి మన ఎంప్లాయీస్లో 60% బీసీ ఎంప్లాయీస్ ఉన్నారు. అయితేనమ్మా ఈ బీసీ ఎంప్లాయీస్ తొందరగా బయటపడి మాకు ఈ సమస్యలు ఉన్నమని బయటకు రారమ్మా. అది ఎందుకంటే మొదటి నుంచి ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి మరి బయటకు చెప్పుకోలేనటువంటి పరిస్థితి. మేము ఈ డిబేట్ ద్వారా తమను అడిగారు కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, డిపార్ట్మెంట్ వారీగా అది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంచుతారా, కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉంచుతారా, లైజన్ ఆఫీసర్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి లైజన్ ఆఫీసర్ అనేది ఉంటే ఆ ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్, ఒకరిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఒక లైజన్ ఆఫీసర్ కనుక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అనండి, లేకపోతే కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ ఉంటే ఆ సమస్యలు వీళ్ళు వెళ్ళి వాళ్ళకి చెప్పుకొని వాళ్ళు పై అధికారులు తీసుకెళ్ళడానికి బాగుంటుందమ్మా. ఇది గత 4-5 సంవత్సరాల క్రితం సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఒక ప్రపోజల్ వచ్చింది. దాని మీదట అది మంచి ప్రపోజల్ అనుకున్నాము. మొన్న రీసెంట్గా జనవరిలో ఆనరబుల్ సీఎం గారిని కలిసినప్పుడు కూడా బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు ఈ పాయింట్ రైజ్ చేశారు. అది కనుక ఉంటే సార్ మాకు మా యొక్క సమస్యలు చెప్పుకోవడానికి బాగుంటుందని. రెండో విషయం ఏంటంటేనమ్మా, ఏ బీసీ ఎంప్లాయీ అయితే సర్వీస్ కమిషన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుంటున్నాడో ఆ రోజు నుంచే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలమ్మా. చేసినందువల్ల సీనియారిటీ దెబ్బతినదు, అతనికి ప్రమోషన్ విషయంలో కానీ ఇంకా మరే ఇతర విషయాలు సీనియారిటీ దెబ్బతినకుండా ఉంటుంది. ఈ పాయింట్ కూడా బీసీ ఎంప్లాయీస్ డిమాండ్ చేస్తున్నారు ఏది గవర్నమెంట్ని. అది కూడా చక్కని అంశం, దీని మీద కూడా ప్రభుత్వం పరిశీలన చేయాలి. అలాగే మనకి పోస్టింగ్స్ విషయంలో బీసీలు చాలా ఇబ్బంది పడుతున్నారు తల్లి. పోస్టింగ్స్ ఇచ్చేటప్పుడు ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ రాజకీయ నాయకులు అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారంటే ఇన్ఫ్లుయెన్స్కి బీసీస్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇది వాస్తవం. బయటికి కొంతమంది చెప్పుకోలేకపోవచ్చు. కొంత పోయిన గవర్నమెంట్ లాంటిదైతే క్యాస్ట్ని వేస్ట్ చేసుకొని ట్రాన్స్ఫర్స్ చేశారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి మా ద్వారా మేము తెలియపరుచుకుంది ఏంటంటే, ప్రతిభను ఆధారంగా చేసుకొని పోస్టింగ్స్ ఇవ్వండి సార్. మీరు ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించో లేదా ఇంకో రకం ఉపయోగించి పోస్టింగ్స్ తెచ్చుకున్నారు, మరి ఫోకల్ పోస్ట్ తెచ్చుకుంటున్నారు. అలా కాకుండా బీసీలకు సరైనటువంటి న్యాయం చేయాలని ఈ మన డిబేట్ ద్వారా నీకు తెలియపరుస్తున్నానమ్మా. అలాగే మన బీసీ ఉద్యోగులు ఎక్కడైతే మన పనిచేస్తున్నారో ఆ ఏరియాల్లో హౌస్ సైట్స్ అడుగుతున్నారమ్మా, ఇళ్ల స్థలాలు ఒకటి అడుగుతున్నారు. అది ఆనరబుల్ సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్లారు. ఈ డిబేట్ ద్వారా ఒక రిటైర్డ్ ఎంప్లాయీగా, రెవెన్యూ ఎంప్లాయీగా నేను చెప్పేది ఏంటంటే, మీరు అక్కడ ఇమీడియట్గా బీసీ వెల్ఫేర్ హౌసింగ్ సొసైటీ అను లేకపోతే బీసీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఒకటి ఫామ్ చేసుకొని దాన్ని రిజిస్టర్ చేసుకొని ఆ తదుపరి మరి అక్కడ ఉన్నటువంటి బేసికల్గా తహసీల్దార్ చేతిలో ల్యాండ్ అనేది ఉంటుంది. తహసీల్దార్ కనుక అప్రోచ్ అయితే అది 2 రకాలుగా మనం ల్యాండ్ తీసుకోవచ్చమ్మా. ఎలినేషన్ ద్వారా ల్యాండ్ తీసుకోవచ్చు. రెండో పద్ధతి ఏంటంటే నాన్ మార్కెట్ వాల్యూ. ఇదంతా కూడా మనం కనుక సొసైటీ ద్వారా కనుక బీసీ వెల్ఫేర్ సొసైటీ ద్వారా కనుక అప్రోచ్ అయితే దానివల్ల కూడా బీసీ ఎంప్లాయీస్ నియోజకవర్గ స్థాయిలో, మరి మండల స్థాయి అంటే కష్టం అవుతుంది, నియోజకవర్గ స్థాయిలో లేదా జిల్లా స్థాయిలో మన వాళ్ళకి బీసీ ఎంప్లాయీస్కి ఒక హౌసింగ్ ఏర్పడటానికి అవకాశం ఉంటుందమ్మా. ఇది ప్రతి బీసీ ఎంప్లాయీ కూడా ఆశిస్తున్నాడు. సార్ నాకు ప్రభుత్వం నుంచి హౌసింగ్ కావాలి, హౌసింగ్ ఉంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కానీ తాలూకా హెడ్ క్వార్టర్ కానీ ఉంటే భవిష్యత్తు తరాలకి కానీ వాళ్ళ పిల్లలు కానీ ఉపయోగపడుతుందని ఆ విషయంలో కూడా మరి బీసీ ఎంప్లాయీస్ ఎదురు చూస్తున్నారమ్మా. మరి ఇవన్నీ కూడా చెయ్యాలి అంటే ఇందాక మీరు చెప్పినట్టు ఒక ఐక్యత అనేది చాలా ముఖ్యం. ఆ ఐక్యత విషయంలో బీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా మరి ఒక అసోసియేషన్గా ఆల్రెడీ ఫామ్ అయి ఉన్నారు. దాన్ని కొంచెం పటిష్టంగా మరి ఆ అసోసియేషన్ స్ట్రెంథెన్ చేసుకొని మన ప్రభుత్వానికి వ్యతిరేకం కాదమ్మా. ఎంప్లాయీస్ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వంతో సయోధ్యతోటి ప్రభుత్వం కోఆర్డినేషన్ చేసుకొని కనుక ముందరికి వెళ్తే బీసీల సమస్యలు కొంత మేరకు పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఉంటుందమ్మా. మరి ఆ దిశగా ఎంప్లాయీస్ అందరూ కూడా మరి
ప్రయత్నం చేస్తారని ఈ డిబేట్ ద్వారా మీ వైకే టీవీ ద్వారా మరి తెలియజేసుకున్నాను తల్లి. థ్యాంక్ యూ వెల్ సెడ్ సార్. ఒక్క సార్ ఎందుకంటే నేను కంక్లూషన్ ఎందుకంటే ఎంపీసీ ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఓఎస్డీ రెవెన్యూగా పనిచేశాను నేను. మనకు ఒక సంవత్సరం పాటు పని చేసినప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొన్ని చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి. దాంట్లో మెయిన్గా బీసీలే నలిగిపోతున్నారండి. ఎందుకంటే ఎక్కడో 1962, 63లోనే పట్టా ఇస్తారు, 2015లోనో 16 రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. కానీ అది ఇప్పుడు సడన్గా అది ఆరో కాలంలో స్వభావం ఏంటంటే అది గవర్నమెంట్ ప్రభుత్వ భూమి అని చెప్పేసి పెట్టేస్తున్నారు. అసలు ఏమీ చోట్ల అది చాలా ఇబ్బందికరంగా ఉంది. బీసీలు నలిగిపోతున్నారు. 22ఏలో పెట్టేయటం, ఆ భూమి మీద ఇబ్బందులు పడిపోవటం అన్నీ ఉన్నాయి. ఆ రెవెన్యూ ఇష్యూలో మాత్రం ముఖ్యమంత్రి గారు మరి దాని మీద మంచి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇంకా దాని మీద చాలా ఉన్నాయి. ఇది నేను ఒక రిప్రజెంటేషన్ కూడా చెప్తాను. ఎందుకంటే నలిగిపోతున్నాం బీసీలు వారు. 22A ఈ ప్రభుత్వ భూమిని పెట్టేయటం, రిజిస్ట్రేషన్ కాకపోవటం, ఆ విధంగా నానా బాధలు పడుతున్నారు. దాని మీద కూడా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి గారిని బీసీ ఉద్యోగులు కి రెవెన్యూ డిపార్ట్మెంట్లో బీసీ ఉద్యోగులు లేవు, చాలా తక్కువ ఉన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ నిష్ణాతులు ఉన్నారు మా బీసీలో. కొంచెం ఆ బీసీలని రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా తీసుకోండి, ఆ విధంగా ముందుకు వెళ్తారు. ఇంపార్టెంట్ విషయం ఉందమ్మా, నేను చెప్తాం తర్వాత చెప్దాం అనుకున్నాను. క్రిమిలేయర్ ఒకటమ్మా, బీసీ ఎంప్లాయీస్ క్రిమిలేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీద సరైనటువంటి ఉత్తర్వులు ఈ రోజు కూడా గవర్నమెంట్ ఇవ్వలేదమ్మా. క్రిమిలేయర్ విషయంలో బీసీ ఎంప్లాయీస్కి ఈ క్రిమిలేయర్ విషయంలో చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ముఖ్యంగా బీసీ ఉద్యోగులు ఇబ్బంది పడటానికి కారణం ఏంటంటే క్రమశిక్షణ చర్యల్లో కానీ పోస్టింగ్స్ విషయంలో కానీ ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే మా జోలికి వస్తావా అని భయపెట్టే బలం లేదు. ఏదో విధంగా వాళ్ళ పని సాధించుకోగలిగే లాబీయింగ్ చేసి తెలివితేటలు కూడా లేవు. ఎంతసేపు పని చేసుకుని పోవటం తప్పితే ఈ రెండు విషయాలు లేకపోవటం వల్ల బీసీ ఉద్యోగులు మెయిన్గా ఇబ్బంది పడుతున్నారు. చివరిగా ఏంటంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు వారి పుణ్యవశాత్ వారి చేసిన సాహసాల వల్ల, వారు చేసిన కృషి వల్ల ఈ రోజున నాలాంటి ఒక మహిళ ఒక ఉన్నతోద్యోగంలో ఉండటము, ఇక్కడికి వచ్చి మాట్లాడటం కూడా జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా నేను మనందరి తరఫున వాళ్ళకి నివాళి అర్పిస్తున్నాను. అదే విధంగా ఈ యువ కెరటాలు యువ కెరటాలు ఛానల్ అమరావతి రాజధానిగా గల మన ఆంధ్రప్రదేశ్ లో ఈ యువ కెరటాలు ఛానల్ జనజీవన స్రవంతిలో నిత్య తరంగాలుగా మారాలని నేను కోరుకుంటున్నాను. రైట్, ఒకసారి హనుమంతరావు గారు మీరు కూడా ఒక కంక్లూజన్ ఇవ్వండి. తప్పకుండా. ధన్యవాదాలమ్మా. ఏదేమైనప్పటికీ కూడా 36 సంవత్సరాలుగా బీసీ ఉద్యోగాల పక్షాన పోరాటంలో ఆల్మోస్ట్ అన్ని రాజకీయ పార్టీ నాయకులతో కూడా కలవటము, వారితో ప్రయత్నం చేయటము ఏది ఉన్నప్పటికీ కూడా నేను ఈ ఛానల్ ద్వారా ఫస్ట్ టైము మాట్లాడేటువంటి ఒక అవకాశం వచ్చినందుకు వైకే ఛానల్ వారికి మాత్రం ముందుగా అయితే అభినందనలు తెలియచేస్తా ఉన్నాను. రెండవది, అది కూడా మహాత్మా జ్యోతిబా పూలే యొక్క జయంతి సందర్భంగా తీసుకున్నందుకు మీకు మరొకసారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే 36 సంవత్సరాల అనుభవంతో మీతోటి చిన్నప్పటి నుంచి కూడా అనుభవం ఉంది కాబట్టి మీతో పనిచేసినటువంటి, ఎందుకంటే 28 అవార్డులో నోడల్ ఆఫీసర్గానే 8 అవార్డులు మీరు ఇచ్చినటువంటి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా బీసీల తరఫున మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అయ్యా, ఆ జ్యోతిబా పూలేలాగా చంద్రబాబు నాయుడు గారు జ్యోతిబా పూలే అని మేము చెప్పుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రమోషన్లో, రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీలకి మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేశారో బీసీలకు కూడా ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే బీసీల యొక్క ఉద్యోగస్తులకి ఖచ్చితమైనటువంటి న్యాయం జరుగుతుందనేది మొట్టమొదటి తెలియజేస్తా ఉన్నాను. బీసీల్లో 90% ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా చిన్న ఎంప్లాయీసే ఉన్నారు. పై కేటగిరీలోకి వెళ్ళాలంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలో కూడా ఈరోజు ప్రమోషన్లో రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళు పై అధికారుల వరకు రాగలిగారు కాబట్టి వాళ్ళకి చాలా వరకు న్యాయం జరిగినటువంటి విషయాన్ని మీకు మరొకసారి నేను గుర్తు చేస్తూ, ఖచ్చితంగా ఈ ఉద్యోగస్తులందరూ కూడా మా యొక్క యేసుబాబు గారు రిక్వెస్ట్ చేసినట్టుగా అందుట్లో మీతో పాటు ప్రభుత్వంలో రాజకీయంగా పనిచేస్తున్నారు కాబట్టి వారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను డిబేట్లోనే. ఎందుకంటే గూడు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయము. బీసీ ఉద్యోగస్తులు 90% మందికి ఇళ్ళు ఉండవండి. ఎందుకంటే
మీకు తెలియని కాదు. ఈరోజు జీతభత్యాలతోటే బతికేటువంటి పరిస్థితుల్లో ఈ రోజైతే మనము ఈఎంఐలు కూడా కట్టలేకుండా అన్యాయం అన్నట్టు పరిస్థితిని మాత్రం మరొకసారి గుర్తు చేస్తూ దీన్ని మాత్రం ఖచ్చితంగా మీరు టేకప్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు జ్యోతిబా పూలే లాగా మా బీసీలందరూ కూడా తీసుకునే విధంగా ఏదైతే ఏబిసిడి వర్గీకరణ అడుగుతున్నామో లోకల్ ఎలక్షన్స్ బాడీల్లో వర్గీకరణతో పాటు 40% పైబడి ఏదైతే మీరు ప్రామిస్ చేసిన విధంగా చేసిన తర్వాతనే ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేయాలని కూడా మరొకసారి డిబేట్ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఈ యొక్క వైకే ఛానల్ వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. ఇప్పటి వరకు కూడా మేము మాకు బీసీలకు మా గళం చెప్పే అవకాశం లేదనుకుంటున్నాము. రేపటి నుంచి అందరినీ కూడా పిలిపించి మాట్లాడగలిగితే పూర్తి స్థాయిలో చైతన్యం రావడానికి అవకాశం ఉంటుందని మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పాలూరి హనుమంతరావు గారు, అనురాధ మ్యామ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మూర్తి గారు మీకు కూడా థ్యాంక్ యూ. ఎస్ బాబు గారు, అందరికీ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి మీ అభిప్రాయాలు బీసీ గళం ద్వారా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూస్తున్నారు కదా, బీసీ గళం 12 hours లైవ్ మ్యారథాన్ లో మరి ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ వాచింగ్ YK టీవీ. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.